మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. రోజు ఇక్కడ రైతులైతే ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఇద్దరు వచ్చి ఈరోజు రెండో కారు పంటకు నీళ్ళు అందించడం జరిగింది. ఈ కాలువ పనులు కూడా ఒక నెలలోపే మొత్తం పూర్తి చేసి ఈరోజు రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండో కారు పంటకు నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళు నీళ్లు ఈరోజుతో ఇక్కడ సంగం బ్యారేజ్ వద్ద నీళ్లు వదిలి ఈరోజు కావలి కాలువ నీరు అందించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కానీ, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కానీ పెద్ద ఎత్తున రైతులు కానీ అలాగే మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు ఈ నీళ్ళు వల్ల చివరి ఆయకట్టు వరకు కూడా ఈరోజు నీళ్ళు అందించడం జరిగింది. అలాగే కావలి పట్టణంలో తాగునీటికి సాగునీటికి కూడా ఈరోజు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ నీళ్లు పోతూ ఉండటం చాలా శుభపరిణామం అని చెప్పి రైతులు కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. సార్ చెప్పండి, గత నెల రోజుల్లోపే ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాలుగా ఈ కాలువ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు, నీళ్ళు అందించారు, ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా శ్రీరాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో కానీ మన జిల్లా పైపక్కన కానీ విస్తారంగా వర్షాలు కురవటం, కృష్ణానది నుంచి సోమశిలకు జలాలు విపరీతంగా వచ్చినందువల్ల దాదాపు 83 టీఎంసీలతో గతంలో మనం నీళ్లు నింపుకోవడం జరిగింది. రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా నీళ్లు సద్వినియోగం చేసుకున్నందువల్ల ఈ రోజున డ్యాంలో 53 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఉన్న రైతాంగం అందరూ కూడా నీళ్లు అందించాలి, పంటలు పండించాలి. అన్నదాతలకు నిలవైనటువంటి నెల్లూరుని ఎప్పుడు కూడా రైతులు ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా మంత్రులు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం కూడా, ముఖ్యంగా కావలి కాలువకు సంబంధించి నేను కానీ నా మిత్రులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గాని ఇద్దరం కూడా కావలి మీద ఎక్కువ శ్రద్ధ చూపినటువంటి ఆనవ రామనాయుడు గారి సహాయ సహకారాలతో ఈ రోజున 3,83,00,000 రూపాయల నిధులను ఓఎండ్ఎం కింద దుర్మార్గమైన పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా కావలి కాలువలో సిల్ట్ తీసిన పాపాన లేని పరిస్థితుల్లో రైతులకి థైలాండ్లో ఉండేటువంటి రైతులకి ఈ రోజున 3,83,00,000 రూపాయల నిధులు తేవటం, ఈ నిధులకి అన్నీ కూడా కాంట్రాక్టర్ ద్వారా రేత్రింబోళ్ళు వర్క్ చేపించి మా డిపార్ట్మెంట్ సోమశిల కావలి కాలువకు సంబంధించి నిరంతరం వాళ్ళ పర్యవేక్షణలో ఈరోజు కాలువ పూడికి తీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. బెడ్ విడ్త్ 16 మీటర్లు ఉండాల్సి ఉంటే 12 మీటర్లకు కుదించుకుపోయినటువంటి పరిస్థితుల్లో నీళ్లు రాకపోతే ఈరోజు 16 మీటర్ల బెడ్ విడ్త్ని పెంచుతూ సిల్ట్ ఎక్కడైతే ఉందో అన్నిటిని కూడా తీయటం కూడా జరిగింది. కూడా రెండో కారికి రైతులందరూ కూడా నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రోజున మొన్నటి ఐఏబీ మీటింగ్లో 5వ తేదీ నుంచి నీళ్లు ఇస్తా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనాయుడు గారు సోమశిల నుంచి జలాలను విడుదల చేయడం జరిగింది. సురేష్ గారు నేను ఇద్దరం కూడా ఈ రోజున కావలి ప్రజలకి అదేవిధంగా ఉదయగిరి ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడానికి ఈ రోజున నీళ్ళని ఇక్కడ ప్రారంభిస్తూ జరుగుతుంది. రైతులందరినీ కూడా కోరుకునేది ఆరుతడి పంటలతో పాటు నీళ్లు ఎండాకాలం కాబట్టి ఎవాపరేట్ అయ్యేది ఎక్కువగా గొడవ కట్టేటప్పుడు జాగ్రత్తగా కట్టుకుని నీళ్లను సద్వినియోగం చేయండి. వేస్ట్గా దుబారా చేయొద్దు. నీళ్లు అన్నిటి డబ్బు కంటే కూడా నీళ్లు చాలా విలువైనవి. ఆ విలువైనటువంటి సంపద వాటర్, ఆ వాటర్ని మనం అందరం కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఒకటి పశుపక్షాదులకి పాటు మనం పాటిస్తూ తప్పకుండా అందరూ కూడా నీళ్లు చేసుకుంటే మళ్ళా మొదటి కారు కూడా మళ్ళీ మనం నారులు పోసుకుని వర్షాలు వచ్చే లోపల నారు పోసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే రైతులు అందరూ ఉన్నారో అదేవిధంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ దీంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని ఎకరాలు అయితే పంటలు పండించడానికి ముందుకు వస్తున్నారో ఆ విషయాన్ని కూడా అధికారులకు తెలియజేసి అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి ఆ ఊర్లో ఎన్ని ఎకరాలు పంట వేయడం జరిగిందో వాటన్నిటిని కూడా చూస్తే వాటర్ మ్యాచ్ దానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రోజున మామూలుగా అయితే 11,000 ఎకరాలకి ఒక టీఎంసీ నీళ్ళు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎండాకాలం కాబట్టి 9,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఒక టీఎంసీగా భావించి ఈరోజు మనం 8.5 టీఎంసీ వాటర్ని ఈరోజు కావలి కాలువకి విడుదల చేయడానికి ఇంతవరకు నిరంతరం కూడా కావలికి నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ రోజున సిబిఆర్ కింద అంటే జల్దింగ మండలంలో చిన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి బ్రాహ్మణకాక మేజరు, గౌరవ
పోలవరం మేజర్ వరకే నీళ్లు ఇచ్చేదానికి అధికారులందరూ కూడా పైన ఉన్నటువంటి ప్రతి పంట పొలాలు అదేవిధంగా కాలువ గట్ల మీద ఇంజిన్లు పెట్టుకునే రైతులందరూ కూడా ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళు ఒరిజినల్ ఆయకట్టుదారులు అందరూ మమేకమై ఎవరికి ఇబ్బంది రాకుండా పంటలు పండించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా రైతాంగాన్ని కూడా కోరుకుంటూ జరుగుతుంది. సార్ ఈరోజు మీరు ఈ కాలువ పనులు చేసేటప్పుడు కొంతమంది ప్రతిపక్షాలు అయితే కేవలం కాంట్రాక్టర్లు నీళ్లు వదలకుండా ఈ పనులు చేస్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడ రైతులే కాంట్రాక్టర్లుగా వ్యవహరించి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొని ఈరోజు చెంపపట్టుగా ఈరోజు చెప్పిన టయానికి రెండో కాడి పంటకి నీళ్ళు అందించారు. ఎలా చూస్తారు ప్రతిపక్షాలు అన్న మాటలు? ఈ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి రైతుల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయో మన అందరం కూడా చూసాం. ఒక పక్క ఇరిగేషన్ సంబంధించిన కాలువలు మరమ్మతులు చేయలేదు. ఓఎండ్ఎం కింద ఎక్కడ కూడా కాలువలు మరమ్మతులు చేయనటువంటి పరిస్థితి, ఎక్కడ స్లూయిస్లు కట్టిపోయినా ఎక్కడ కూడా ఓటీ స్లూయిస్లు కానీ ఎక్కడైతే బ్రీచ్ అయినటువంటి వాటిని కూడా మరమ్మతులు చేయని కారణం చిల్ల చెట్లు మొలిచిపోయినటువంటి పరిస్థితి. రైతుల్లో పంటలు వేసుకోవడానికి కూడా భయపడిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. రెండో విధంగా కూడా మార్కెట్లో రేటు లేని కారణం దక్కాల్సిన రేటు దక్కనీయకుండా కారణం డలార్లతోనూ రైస్ మిల్లర్లతోనూ కుమ్మక్కై గత పాలకులు చేసిన నిర్వీర్యం రైతులందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇది రైతు ప్రభుత్వం, అందుకనే రైతులనే ఈ కాలువల మరమ్మతులు కూడా కేటాయించడం కూడా జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసింది కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి. కాలువల మీద మరమ్మతులు కూడా కాంట్రాక్టర్లు కాదు, వాటర్ యూజర్ అసోసియేషన్ వాళ్లే చేసుకున్నట్టయితే నాణ్యంగా చేసుకుంటారు. వాళ్ళ ఊరు బాగు కోసం వాళ్లే ప్రయత్నం చేస్తారని ఈ రోజున ఓఎండ్ఎం వర్కర్లు కానించి లేదా ఎఫ్డిఆర్ వర్కర్లు కానీ అన్నీ కూడా ఈరోజు వాటర్ యూజర్స్ ద్వారా జరుగుతుంది. చేసేవాడికి తెలుసు నోటితో మాటలు, ఇది చేతల ప్రభుత్వం, వాళ్ళ మాటల ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ గురించి కాదు, మేము ఈ నెల్లూరు జిల్లా రైతాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అనగానే అన్నదాతలు కొలువైన జిల్లా. ఈ జిల్లాలో రైతాంగాన్ని నీళ్లు అందరం కూడా కృషి చేస్తున్నాం. వాటర్ యూజర్స్ అందరూ కూడా మంచి వాళ్ళని ఎలక్షన్ చేయడం కూడా జరిగింది. అందరూ కూడా ఒక ముక్త కంఠంతో రైతులకు పంటలు పండించాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, మంచి నాణ్యమైనటువంటి పంటలు పండించే విధంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చేటువంటి ఆలోచనలను ప్రతిపక్షాలు విమర్శించడానికి వాళ్ళ యొక్కది. ఈ రోజున అన్నిటిని వాటర్ యూజర్స్లో కానీ లేదా స్కూల్ ఎన్నికల్లో కానీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోటీ చేసేటానికి నాయకులు దొరకని పరిస్థితికి ఈరోజు వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం దీనికి తార్కాణంగా కూడా తెలియజేస్తున్నారు.